లోక్సభ ఎన్నికల ప్రచారం మరింత హీటెక్కింది. అధికార విపక్షాల మధ్య మరింత ఆసక్తికరంగా మారుతుంది. రాహుల్ గాంధీ కటాకట్ వెటకారాడికి అదే రేంజ్లో సెటైర్లు పేల్చారు ప్రధాని మోదీ. జూన్ 4 తర్వాత ఇండియా కూటమికి కటాకట్ ఖాయమంటూ ఎద్దేవా చేశారు. విపక్షాలను రోస్టు చేయడం, విమర్శలు ఎక్కుపెట్టడంలో ప్రధాని నరేంద్ర మోదీ రూటే సపరేటు. అందులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఆడుకోవడంలో ఆయనది డిఫరెంట్ స్టైల్. తాజాగా మరోసారి అదే జరిగింది. కటాకట్ అంటూ ఎన్నికల ప్రచారం, రాహుల్ గాంధీ చేస్తున్న హంగామాకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు ప్రధాని మోదీ. తను కూడా కటాకట్ చెప్పారు. ये सोचते हैं भारत आत्मनिर्भर अपने आप बन जाएंगे और कोई पूछता है तो कैसे, तो बोले खटाखट खटाखट. ये सोचते हैं भारत से गरीबी दूर हो जाएगी, कोई पूछे कैसे, तो बोले खटाखट खटाखट. अरे कोई इनके दिमाग को भी जरा बता दो कि अब रायबरेली की जनता भी खटाखट 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 भेजेगी घर. अमेठी से गए, रायबरेली से भी जाएंगे. ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ రాహుల్ గాంధీతో పాటు అఖిలేష్ యాదవ్కు గట్టిగానే చురకలంటించారు. దేశాన్ని పాలించడం అంటే గోల్డెన్ స్పూన్తో పుట్టిన యువరాజులు అనుకున్నంత ఈజీ కాదన్నారు. జూన్ 4 తరువాత ఇండియా కూటమి విచ్ఛిన్నమవుతుందని, లక్నో, ఢిల్లీ షెహజాదేలు వేసవి విడిది కోసం విదేశాలకు పారిపోతారంటూ ఎద్దేవా చేశారు. 4 जून के बाद मोदी सरकार बनेगी तो आपको पता है और भी बहुत कुछ होगा. बताओ क्या होगा, बताओ. ये इंडी गठबंधन टूट करके बिखर जाएगा. खटाखट खटाखट. पराजय के बाद बलि के बकरे को खोजा जाएगा. खटाखट खटाखट. और शहजादे, चाहे वो लखनऊ वाले शहजादे हो या दिल्ली वाले, ये शहजादे गर्मी की छुट्टियों पर विदेश निकल जाएंगे. खटाखट खटाखट. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని మహాలక్ష్మి పథకం గురించి చెబుతూ కటాకట్ పదాన్ని పాపులర్ చేశారు రాహుల్ గాంధీ. ప్రతి నెల అర్హులైన మహిళల ఖాతాల్లో 8,500 జమ చేస్తాం, కటాకట్ కటాకట్ అనడం వైరల్ గా మారింది. गरीब लोग अपना बैंक अकाउंट देखेंगे और जादू से 8,500 रुपए उस महीने के अंदर महिलाओं के बैंक अकाउंट में, भाई और बहनों, जुलाई में देखेंगे 8,500 रुपए, अगस्त में 8,500, सितंबर, अक्टूबर, नवंबर, दिसंबर, खटाखट 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 8,500. మహారాష్ట్రలోని పూణే సభలోనూ రాహుల్ గాంధీ కటాకట్ రిమార్కుకు మోదీ ఎద్దేవా చేశారు. జూన్ 4 తరువాత ఈ కటాకట్ దేశంలో కనిపించదంటూ కౌంటర్లు వేశారు. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని మోదీ ధీమా వ్యక్తం చేస్తుంటే, కాంగ్రెస్ మాత్రం రాహుల్ ప్రచారం ప్రధానికి నిద్ర లేకుండా చేస్తోందంటూ సొంత డబ్బా కొట్టుకుంటోంది. మొత్తం మీద ఈ ఎన్నికల్లో కటాకట్ వైరల్ వర్డ్ గా మారిందనడంలో సందేహం లేదంటున్నారు నెటిజన్లు. మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. రెండుగా చీలిన శివసేన, ఎన్సీపీ పార్టీల్లో ప్రజల మద్దతు ఎవరికుందనేది స్పష్టం కానుంది. 13 నియోజకవర్గాల్లో ఈ నెల 20న జరగనున్న పోలింగ్తో ఆయా పార్టీల భవితవ్యం తేలనుంది. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. మొత్తం 48 స్థానాలకు గాను 4 విడతల్లో 35 సీట్లకు ఎన్నిక ముగియగా, మిగతా 13 నియోజకవర్గాలకు 5వ విడతలో భాగంగా ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. ఇక మహారాష్ట్రలో రెండుగా చిలిన శివసేన, ఎన్సీపీలో అసలు పార్టీలుగా ప్రజలు దేన్ని గుర్తిస్తారనేది ఈ ఎన్నికలతో తేలిపోనుంది. నాసిక్ నియోజకవర్గంలో 2 శివసేన అభ్యర్థులే బరిలో ఉన్నారు. అధికార మహాయతి కూటమి నుంచి షిండే వర్గానికి చెందిన శివసేన పార్టీ అభ్యర్థి హేమంత్ గాడ్సే బరిలో ఉండగా, విపక్ష ఎంవీఏ కూటమి నుంచి ఉద్దవ్ ఠాక్రేకు చెందిన శివసేన అభ్యర్థి రాజాబాబు వాజే పోటీలో ఉన్నారు. అయితే ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం, ఎగుమతి సుంకాల పెంపు వంటి వాటిపై నాసిక్ రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అటు దేశవ్యాప్తంగా 111 ఆశ్రమాలు, 7 గురుకులాలతో ప్రజల్లో బాగా పేరున్న
శాంతిగిరి మహారాజ్ ఇండిపెండెంట్ గా ప్రధాన పార్టీల అభ్యర్థులకు పెను సవాలు విసురుతున్నారు. ఉల్లి రైతులను ప్రసన్నం చేసుకునేందుకు గాడ్సే, వాజే శ్రమిస్తున్నారు. ఇక పాల్గాడ్ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్. ఈ స్థానం నుంచి మహాయతి కూటమి తరపున బీజేపీ అభ్యర్థి హేమంత్ విష్ణు సవరా బరిలో ఉన్నారు. ఉద్దవ్ శివసేన పార్టీ నుంచి భారతీ భరత్ కామ్డి పోటీ చేస్తున్నారు. బీఎస్పీ, వంచిత్ బహుజన్ అగాడి, స్థానికంగా బలమున్న బహుజన్ వికాస్ అగాడి కూడా పోటీలో ఉన్నాయి. దీంతో బహుముఖ పోటీ నెలకొంది. నిరుద్యోగంతో పాటు వైద్య సౌకర్యాలు లేకపోవటం ఇక్కడి ప్రజల ప్రధాన సమస్యగా ఉంది. అంతేకాకుండా పాల్గఢ్కు చెందిన ఓ మత్స్యకారుడు ఇటీవలే పాక్ జైల్లో మరణించాడు. ఇక్కడ 2 సాధువులను కొట్టి చంపడం పాల్గఢ్లో ఎన్నికల అంశాలుగా మారాయి. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగితో పాటు బీజేపీ అగ్ర నేతలు సాధువుల హత్యను పదే పదే ప్రస్తావించారు. మరోవైపు 76,000 కోట్లతో ప్రతిపాదించిన వాద్వాన్ పోర్టుపై స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భీవండి నియోజకవర్గం నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ పాటిల్ మరోసారి బరిలో నిలిచారు. 2014 ఎన్నికల్లోనూ గెలిచిన కపిల్ పాటిల్ ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. అటు ఎన్సీపీ నుంచి సురేష్ మాత్రే, స్వతంత్ర అభ్యర్థి నీలేష్ సంబారే పాటిల్కు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ నియోజకవర్గంలో దాదాపుగా 21 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అందులో 5 లక్షల మంది ముస్లింలు కాగా 4.5 లక్షలు కుంబి, 3 లక్షలు అగ్రవర్గీయులున్నారు. పాటిల్, మాత్రే ఇద్దరూ అగ్ర కులస్తులు. సంబారే కుంబి వర్గానికి చెందినవారు. మాత్రే గెలుపు కోసం శరద్ పవార్ తన పలుకుబడినంతా ఉపయోగిస్తున్నారు. తమకు బాగా పట్టున్న ఈ స్థానాన్ని ఎన్సీపీకి ఇవ్వడంపై కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి. ఇది మాత్రే విజయావకాశాలపై ప్రభావం చూపేలా ఉంది. మహారాష్ట్రలో మరో కీలకమైన నియోజకవర్గం ముంబై నార్త్. ఇక్కడి నుంచి కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ను బీజేపీ బరిలోకి దింపింది. రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆయనను ఎంపికకు ముందు గట్టి కసరత్తే చేసింది. గోయల్ కోసం ముందు దక్షిణ ముంబై స్థానాన్ని పరిశీలించినా చివరికి ముంబై నార్త్ వైపే మొగ్గు చూపించింది. ఇది ఒకప్పుడు కాంగ్రెస్కు గట్టి పట్టున్న స్థానం. 1989లో బీజేపీ నుంచి రామ్ నాయక్ విజయం సాధించిన తరువాత పరిస్థితులు మారాయి. 2008లో లోక్సభ స్థానాల పునర్విభజన తరువాత ఇక్కడ మరాఠీయేతర మధ్యతరగతి ఓటర్లు పెరిగారు. దాంతో బీజేపీ మరింత బలపడింది. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ నిరుపంపై బీజేపీ నేత గోపాల్ చిన్నయ్య శెట్టి 4,47,000 ఓట్ల భారీ మెజారిటీతో నెగ్గారు. 2019 ఎన్నికల్లో ఆయన మెజారిటీని మరింతగా పెంచుకున్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నటి ఊర్మిళను ఓడించారు. ఈసారి కాంగ్రెస్ నుంచి భూషణ్ పాటిల్ పోటీ చేస్తున్నారు. ఇక మహారాష్ట్ర సీఎం షిండే కుమారుడు కళ్యాణ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అధికార మహాయతి కూటమి నుంచి షిండే శివసేన అభ్యర్థిగా సీఎం కుమారుడు శ్రీకాంత్ షిండే బరిలో ఉండడంతో ఈ నియోజకవర్గంపై ఆసక్తి నెలకొంది. 2014, 2019 ఎన్నికల్లోనూ శివసేన టికెట్పై శ్రీకాంత్ ఎన్సీపీని ఓడించారు. విపక్ష అగాడి కూటమి నుంచి ఉద్దవ్కు చెందిన శివసేన అభ్యర్థిగా వైశాలి ఠారేకర్ రాణే బరిలో నిలిచారు. ఇప్పుడు ఇదే ఓటర్లకు పరీక్షలా తయారైంది. ఇంతకాలం శివసేనను ఆదరిస్తున్న ఓటర్లు ఇప్పుడు ఏ శివసేనకు ఓటేస్తారనేది సస్పెన్స్ గా మారింది. అయితే గత 2 సార్లు రెండో స్థానంలో నిలిచిన ఎన్సీపీ మద్దతు ఉద్దవ్ వర్గానికే ఉండడం ఆ పార్టీకి కొంత ఎడ్జ్గా మారే అవకాశం ఉంది. అటు తానే నియోజకవర్గంలోనూ 2 శివసేన వర్గాల మధ్య పోటీ నెలకొంది. 2019 ఎన్నికల్లో శివసేన అభ్యర్థి రాజన్ బాపురావు విచారే 4,12,000 ఓట్ల మెజారిటీతో ఎన్సీపీ నేత ఆనంద్ పరాంజేపైపై ఘన విజయం సాధించారు. ఈసారి బాపురావు విచారే ఉద్దవ్ శివసేన పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీలో నిలిచారు. మహాయతి కూటమి నుంచి షిండే శివసేన అభ్యర్థిగా నరేష్ గణపత్ మాస్కే బరిలోకి దిగారు. విచారే ముందు నుంచి ప్రచారంలో దూసుకుపోతుండగా మాస్కేకు మద్దతుగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అగ్రనేతలు ప్రచారం నిర్వహించారు. అయితే మాస్కే అభ్యర్థిత్వాన్ని స్థానిక బీజేపీ నేతలు వ్యతిరేకిస్తుండడం ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. సార్వత్రిక ఎన్నికలు కీలకమైన 5వ దశకు చేరుకున్నాయి. మహారాష్ట్రలో మిగిలిన 13 స్థానాలకు ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. సరిగ్గా ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది హీరోయిన్ రష్మిక. దీనిపై ప్రధాని మోదీ స్వయంగా స్పందించడంతో అది వైరల్గా మారింది. ఇంతకీ ఏంటా వీడియో? నెటిజన్ల రియాక్షన్ ఏంటి? లోక్సభ ఎన్నికల వేళ పుష్ప బ్యూటీ రష్మిక మందన పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది.
అటు నార్త్ లో ఇటు సౌత్ లో టాప్ స్టార్ గా దూసుకెళ్తున్న రష్ కేంద్రంలోని మోదీ సర్కార్కు అనుకూలంగా చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కేంద్రం నిర్మించిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ పై ఇటీవల ప్రయాణించారు రష్మిక. ఈ అటల్ సేతును కారులో నుంచి చూస్తూ దాని గురించి వివరిస్తున్న వీడియోను తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెనపై తన ప్రయాణ అనుభూతిని షేర్ చేసుకున్నారు. 2 గంటల ప్రయాణాన్ని కేవలం 20 నిమిషాల్లోనే పూర్తి చేయొచ్చని, ఇలాంటివి సాధ్యమవుతాయని ఎవరూ అనుకోలేదంటూ కేంద్రానికి కితాబిచ్చారు. మౌలిక వసతులు, రహదారి ప్రణాళిక అద్భుతంగా ఉందన్న రష్మిక అభివృద్ధికే ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. You know, the journey of 2 hours can be done in 20 minutes. As in, you wouldn't even believe it. Matlab, like, who would have thought something like this was possible? And aaj, matlab, नवी मुंबई से मुंबई तक और गोवा से मुंबई तक और बैंगलोर से मुंबई तक, when all the journey is made so easily and with such amazing infrastructure, makes me feel proud. రష్మిక వీడియోపై స్వయంగా స్పందించారు ప్రధాని మోదీ. ప్రజల జీవితాలను మెరుగుపరచడం, వారి జీవితాలను అనుసంధానం చేయడానికి మించిన సంతృప్తి ఏముంటుందంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు రష్మిక మందన వీడియోను తన ఎక్స్ అకౌంట్ లో షేర్ చేశారు ప్రధాని. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ MTHL కు అటల్ సేతు అని పేరు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. జనవరిలో ప్రధాని మోదీ దీనిని జాతికి అంకితం చేశారు. దేశంలోనే పొడవైన వంతెన అటల్ సేతు. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్గఢ్ లోని నహవా సేవాను కలుపుతూ 21,200 కోట్ల వ్యయంతో 6 లేన్లుగా నిర్మితమైంది. మొత్తం పొడవు 21.8 కిలోమీటర్లు కాగా అందులో 16 కిలోమీటర్లకు పైగా అరేబియా సముద్రంపైనే ఉంటుంది. ఈ నిర్మాణ అద్భుతం ఇప్పటికే పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఈ సీలింక్ పై ప్రయాణం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అంటూ హర్షం వ్యక్తం చేశారు ప్రముఖ పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా. ఇప్పుడు రష్మిక వంతు వచ్చింది. అయితే సరిగ్గా ఎలక్షన్ టైంలో రష్మిక మందన వీడియో విడుదల చేయడంపై నెటిజన్లు డౌట్ పడుతున్నారు. ఇది బీజేపీ ప్రాపగండాలో భాగమని కొందరు అంటుంటే, రష్మిక త్వరలోనే రాజకీయాల్లోకి వస్తుందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు 5 ఏళ్లకోసారి వచ్చే ప్రజాస్వామ్య పండుగ. పోటీ చేసే అభ్యర్థులకు మాత్రం పరీక్షే. ఎన్నికల బరిలో నిలవాలంటే డబ్బు కావాల్సిందే. సొంతంగా ఆ భారం మోయలేని అభ్యర్థులు ప్రజలను ఆశ్రయిస్తున్నారు. ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సేకరిస్తున్నారు. ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్, ప్రజల నుంచి ఇంటర్నెట్ ద్వారా నిధులు సేకరించడం. ఎలక్షన్స్ లో క్రౌడ్ ఫండింగ్ విధానం యూరప్ దేశాల్లో ఎప్పుడో మొదలైంది. 2017లో మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారత్ కు పరిచయమైంది. తాజాగా ఈశాన్య ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ తన లోక్సభ ఎన్నికల ప్రచారానికి ప్రజల సాయం కోరారు. ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికలను బీజేపీ దేశ ప్రజల మధ్య జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించారు కన్హయ్య కుమార్. న్యాయం, శాంతి, అభివృద్ధి కోసం తనకు మద్దతుగా నిలవాలని అభ్యర్థిస్తూ ఎక్స్ లో వీడియో పోస్ట్ చేశారు. www.fueladream.com ద్వారా తొలి రోజే దాదాపు 15 లక్షల రూపాయలు కన్హయ్యకు అందినట్టు వెబ్సైట్ వర్గాలు వెల్లడించాయి. और इस चुनाव को हम लोग क्राउड फंडिंग के माध्यम से कर रहे हैं, क्योंकि हमारी समझदारी ये है कि जनता की लड़ाई जनता के सहयोग से ही लड़ी जा सकती है. इस वेबसाइट के अलावे www.fueladream.com की उम्मीद के साथ आप तमाम देशवासियों को, सभी नागरिकों को बहुत बहुत धन्यवाद. జేఎన్యూ విద్యార్థి నేతగా ఎదిగి రాజకీయాల్లోకి వచ్చిన కన్హయ్య కుమార్ 2019లో తొలిసారి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేశారు. సిపిఐ తరపున బీహార్లోని బెగూసరాయ్ నుంచి పోటీ చేసి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లోనూ తన ప్రచారం కోసం క్రౌడ్ ఫండింగ్ చేశారు కన్హయ్య కుమార్. 5,500 మంది దాతల నుంచి 70 లక్షలు విరాళాలుగా సేకరించారు. ఈసారి బెగూసరాయ్ నుంచి ఈశాన్య ఢిల్లీకి మారిన కన్హయ్య కుమార్ మరోసారి నెటిజన్ల సాయం కోరారు. బెగూసరాయ్ సీటు వామపక్షాలకు వెళ్లిపోవడంతో ఈశాన్య ఢిల్లీ నుంచి కన్హయ్య కుమార్ ను బరిలోకి దింపింది కాంగ్రెస్. సిట్టింగ్ బీజేపీ ఎంపీ, ప్రముఖ భోజ్పురి నటుడు, గాయకుడు మనోజ్ తివారీపై పోటీకి పెట్టింది. ఈశాన్య ఢిల్లీ ప్రాంతం దేశ రాజధానిలో అతిపెద్ద జిల్లా. యూపీ, బీహార్, హర్యానా నుంచి వలస వచ్చిన జనాభా ఇక్కడి అనధికారిక కాలనీల్లో నివసిస్తున్నారు. చాలా సున్నితమైన ప్రాంతం. 2020లో ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ అల్లర్లలో 50 మంది వరకు చనిపోయారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీలో కాంగ్రెస్ చివరిసారిగా గెలిచింది 2009లోనే.
2014, 2019లో బీజేపీ తరపున వరుస విజయాలు సాధించారు మనోజ్ తివారీ. 2019 ఎన్నికల్లో ఆయనకు 53.86% ఓట్లు వచ్చాయి. ఈసారి ఢిల్లీలో 6 సిట్టింగ్ ఎంపీలను మార్చేసిన బీజేపీ హైకమాండ్ ఈశాన్య ఢిల్లీలో మాత్రం మరోసారి మనోజ్ తివారీనే బరిలోకి దించింది. ఆయనపై కన్హయ్య బరిలోకి దిగడంతో పోటీ రసవత్తరంగా మారింది. మనోజ్ తివారీ, కన్హయ్య కుమార్ ఇద్దరు బీహారీలే. గడిచిన 10 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని తివారీ ధీమా వ్యక్తం చేస్తుంటే, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు కన్హయ్య కుమార్. లోక్సభ ఎన్నికల 6వ దశలో భాగంగా మే 25న ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికల ప్రచారం పీక్స్కు చేరింది. హోరాహోరీ ప్రచారాలతో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు దూకుడు పెంచారు. ఇదే క్రమంలో వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. నువ్వు ఒకటంటే నేను 10 అంటాననే రీతిలో చెలరేగిపోతున్నారు. కొత్త తిట్లు వెతికి మరీ తిడుతూ హీట్ పెంచుతున్నారు. ఎన్నికలన్నాక పరస్పర విమర్శలు సహజమే. అర్థవంతమైన విమర్శలతో పాటు కొన్నిసార్లు హద్దులు దాటడం కూడా కామనే. కానీ హిమాచల్ ప్రదేశ్ ప్రచారంలో మాత్రం అభ్యర్థులు విమర్శలు దాటి వ్యక్తిగత తిట్ల వరకు వచ్చేశారు. ఈ తిట్లలో కూడా కొత్తదనాన్ని వెతుకుతూ పోటీ పడి మరీ విమర్శిస్తున్నారు. అందులో ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. కాంగ్రెస్ నుంచి బీజేపీ వరకు అంతా ఆతారు ముక్కలే. ఒకరు కాలే నాగంటే మరొకరు బిగ్డా షెహజాదా అంటూ సరికొత్త తిట్లను ప్రయోగిస్తున్నారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లోని 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేశారు. వారిపై అనర్హత వేటుపడి ఆ 6 స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ప్రచారంలో పాల్గొన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు పార్టీ తిరుగుబాటుదారులను నల్ల త్రాచులతో పోల్చారు. బికావు అంటే అమ్ముడుపోయిన వాళ్లు అంటూ విమర్శించారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి దేవేందర్ కుమార్ బుట్టో నియోజకవర్గమైన కుట్లేహర్లోనూ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుట్టోకో కూటో అంటే బుట్టోను కొట్టండి అంటూ పిలుపునిచ్చారు. దీనిపై బీజేపీ ఈసీని ఆశ్రయించింది. సుకు వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయంటూ ఫిర్యాదు చేసింది. మండి మే భావ్ క్యా చల్ రహా హై అంటూ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథే చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. అయితే ఈ వ్యాఖ్యలకు కంగనా రనౌత్ గట్టి కౌంటర్ ఇచ్చారు. తాను 2 ఆకులు ఎక్కువే చదివానంటూ రనౌత్ చెలరేగిపోయారు. రాహుల్ గాంధీ, విక్రమాదిత్య పేర్లు చెప్పకుండా బడాపప్పు, చోటాపప్పు అనే పదాలను విరివిగా వాడారు. గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీలు ఈ దేశానికి బ్రిటిష్ వాళ్లు వదిలి వెళ్లిన రోగం అంటూ తీవ్రమైన కామెంట్లనే చేశారు. 2014 వరకు చెదపురుగుల్లా దేశాన్ని తినేశారని విమర్శించారు. విక్రమాదిత్యను చెడిపోయిన యువరాజు అంటూ సంబోధించి దూకుడు పెంచారు కంగనా రనౌత్. నువ్వొకటంటే నేను 10 అంటాను అనే రీతిలో కాంగ్రెస్ నేతలు చెలరేగిపోయారు. కంగనాను అప్సరస అని, ప్రజలు ఆమెను కేవలం చూడడానికి మాత్రమే వస్తారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆ కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్. దీనిపై స్పందించిన కంగనా తల్లి ఆశా రనౌత్ తన కూతురును అప్సరస అంటున్న వాళ్లు తమ ఇళ్లలో ఆడపిల్లలున్నారన్న విషయం మర్చిపోతున్నారంటూ మండిపడ్డారు. ఇలా ఒకరిపై ఒకరు తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ తిట్లనే ప్రచారంగా మార్చుకుంటున్నారు హిమాచల్ ప్రదేశ్ నేతలు. విపక్ష కూటమిపై ఘాటు విమర్శలు గుప్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశంలో అస్థిరతను సృష్టించేందుకే ఇండియా కూటమి ఎన్నికల్లో పోటీ చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి వస్తే అయోధ్యలో నిర్మించిన రామ మందిరంపైకి బుల్డోజర్లు పంపిస్తారని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ ఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు ప్రధాని. भ्रम में मत रहिए। देश जब आजादी का आंदोलन कर रहा था ना, और देश के टुकड़े करने की बात आती थी, तो देश का हर व्यक्ति का नहीं यार, देश के टुकड़े थोड़े होते हैं, देश के टुकड़े होते हैं। हो गए कि नहीं हो गए? इन्होंने कर दिया कि नहीं कर दिया? ये किसी भी हद तक जा सकते हैं जी। इनका ट्रैक रिकॉर्ड ही ऐसा है। इनके लिए देश वेश कुछ नहीं है भाई। उनके लिए तो उनका परिवार और पावर, यही उनका खेल है। सपा कांग्रेस वाले सरकार में आए तो रामलला को फिर से टेंट में भेजेंगे और मंदिर पर बुलडोजर चलवा देंगे। क्या योगी जी से यही सीखना है क्या? अरे जरा योगी जी से ट्यूशन लो, बुलडोजर कहां चलाना कहां नहीं चलाना।
ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీలో కొడుకు రాహుల్ గాంధీ కోసం ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ. తనలాగే తన కొడుకు రాహుల్ను ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దాదాపు 100 ఏళ్లుగా ఈ మట్టితో తమ కుటుంబ బంధం ముడిపడిందన్నారు సోనియా. रायबरेली मेरा परिवार है, वैसे अमेठी भी मेरा घर है. न सिर्फ मेरे जीवन की कोमल यादें यहाँ से जुड़ी हुई हैं, बल्कि पिछले 100 साल से हमारे परिवार की जड़ इस मिट्टी से जुड़ी हुई है. मैं आपको अपना बेटा सौंप रही हूँ. अपना बेटा सौंप रही हूँ. जैसे आपने मुझे अपना माना, वैसे ही राहुल को अपना मान कर रखना है. ये राहुल आपको निराश नहीं करेगा. और इस सभा में आने के लिए మొత్తంగా ఇవి స్పెషల్ ఎడిషన్ అప్డేట్స్.